రుణమాఫీ రైతు భరోసా దీని మీద ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత తగ్గించుకోవడం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. ఏం కార్యక్రమం అంటే ఒక 30 కోట్లు రిలీజ్ చేసింది. దేనికోసం తెలుసా? ఈ 30 కోట్లు రానటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వడానికో, రైతు భరోసా ఇవ్వడానికో, లేకపోతే రుణమాఫీ కానటువంటి వాళ్ళకు మళ్ళా మిగతా చేయడానికో కాదా పైసలు. దేనికోసం అంటే రైతు భరోసా మేము ఇచ్చినాము, రైతు భరోసా ఇగో ఈ ఊర్లో పలానా ఎల్లయ్యకు, పలానా మల్లయ్యకు, పలానా నర్సయ్యకు వీళ్ళకి ఇచ్చినాం అని చెప్పేసి ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఇట్లా 1 ఈయన, 2 ఈయన, 3 ఈయన, 4 ఈయన, 5 ఈయన, ఇట్లా రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా వచ్చినటువంటి వాళ్ళ పేర్లను కొట్టించి ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లెక్సీలను ప్రతి ఊర్లల్లో పెడతారంట. ప్రచారం చేయాలంట. ఎవరికి ఇచ్చారు? అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం. దానికోసం 30 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయించారంట. ఇది బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. అంటే మీరు చేసింది లేదు, రుణమాఫీ అయ్యింది లేదు, రైతులు బాగుపడ్డది లేదు, రైతు భరోసా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఇంకా ఎంతమందికి రావాలో లెక్కపత్రం లేదు. మొత్తం 2 సార్లు ఎగ్గొట్టి గుట్టుకున్న మింగి కూర్చున్నారు. ఇప్పుడు వచ్చేది అవకాశం ఉందా లేదా అనేది అర్థమవుతలేదు. కానీ ఇట్లా ఫ్లెక్సీలు కొడతారంట ప్రతి ఊరికి. ఇగో గినకు వచ్చింది అని చెప్పేసి. కేసీఆర్ అన్నాడు, నాకు ఒట్టిపెట్టినాడు గిట్లా. ఆయన కూడా 2018 నుంచి మనం దిగిపోయిందాక దాదాపు 60,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పంపకాలు పంచిండు, రైతులకు ఇచ్చిండు. 60,000 కోట్ల రూపాయలు, ఇంకెక్కువనే ఉండొచ్చు. ఎన్నడన్నా ఈ ఫ్లెక్సీలు పెట్టండి, ఇగో ఈ రైతుకి ఇంత ఇచ్చిన పైసలను పెట్టండి అని పెట్టిండా? అంటే ఇప్పుడు ఇందులో ఏం కావాలి తెలుసా? ఇందులో ఒక సైకలాజికల్ ఒక పాయింట్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ పలానా మల్లయ్యకు 10 ఎకరాల భూమి ఉంది అనుకో. 10 ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు నేను ఇచ్చే దాని ప్రకారము 6,000 అనుకుంటే 60,000 పడతాయి. అంటే పలానా ఆయనకు 60,000 పడ్డాయి అని చెప్పేసి బహిరంగంగా చూపించడం అన్నమాట. ఇప్పుడు ఒక ఆయనకు ఎకరమే ఉంది అనుకో, ఇంకొక ఈయనకు 6,000 పడతాయి. ఇప్పుడు ఈయన కొంత గ్యాప్ రావాలి వాళ్ళ మధ్యలో, ఆ వ్యత్యాసం కనపడాలి. ఉన్నోడు ఇంకా బలంగా ఉన్నట్టు కనపడాలి, లేనోడు అరే నాది గింతే ఉందా అన్నట్టు కనపడాలి. ఇదొక వ్యత్యాసము, ఇదొక అసమానత వస్తూ ఉంటుంది గ్రామాలలో, కామన్గా వస్తూ ఉంటుంది. 10 ఎకరాలు వానికి అన్ని పైసలు వచ్చినాయిరా, మనకేముందిరా, ఏమొచ్చిందిరా మనకి ప్రభుత్వం, గిట్లా ఈ రకమైన అసమానతలు వస్తూ ఉంటాయి. వీళ్ళు చేసింది లేదు, అయ్యింది లేదు. ఇదొకటి. ఈ ప్రచారానికి 30 కోట్లు ఏదైతే ఉందో, ఈ 30 కోట్లు నువ్వు ప్రాపర్గా ఓ రైతు ఈ రుణమాఫీ కానటువంటి వాళ్ళకి ఇస్తే ఓ 30 గ్రామాలకు ఇవ్వచ్చు. 30 గ్రామాలకు అంటే దగ్గర అటు ఇటుగా ఒక సగం నియోజకవర్గానికి ఇవ్వచ్చు. వాళ్ళన్నా బాగుపడతారు కదా. అది చేత కాదు మనకు. ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇట్లా ఈ ఫ్లెక్సీలు కట్టాలంట. ఎవరి సొమ్ము దేనికోసం ఖర్చు పెడుతురు? ఎంతమందికి అయిందంటే రుణమాఫీ? ఈ రకంగా దుబారా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అందుకే బిజినెస్ తక్కువ ఉన్నది, బిల్డప్ ఎక్కువ ఉన్నది, ప్రచార యావనే ఎక్కువ ఉన్నది. ఇది ఓన్లీ ఇదే. మళ్ళా పేపర్లల్లా మేము రైతు భరోసా వేస్తున్నాం అని చెప్పేసి 10 సార్లు యాడ్లు ఇచ్చారు. దాంట్లో కోట్ల రూపాయలు దొబ్బుతుంటారు. 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు ఇప్పటిదాకా. రుణమాఫీ చేస్తామని 5 సార్లు ఇచ్చారు యాడ్లు. ఒక్కసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 5 సార్లు రుణమాఫీ మీద పత్రికలకు యాడ్లు ఇచ్చారు, మీడియాకు ప్రచారాలు చేసుకున్నారు. ఇవన్నీ డబ్బులు ఫ్రీగా జనాలకు ఏమంటారు, వాళ్ళకి పంచిపెట్టారు. ఏమంటారు, పప్పు పుట్నాలు పంచిపెట్టినట్టు. ఈ రకంగా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నారు వీళ్ళంతే. చేసింది లేదు, అయ్యింది లేదు. కానీ ఇట్లా 30 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు కట్టుర్రు ఊర్లల్లో, పేపర్లో యాడ్లు ఇయ్యి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పినా నమ్ముతలేరు, మంత్రులు చెప్పినా నమ్ముతలేరు, ఎవరు చెప్పినా నమ్ముతలేరు. అందుకనే ఇట్లా ప్రచారం చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. పెట్టుర్రి ఊర్లో పెడితే ఆ రియాక్షన్ కూడా చూస్తారు మీరు. ప్రజల నుంచి ఎట్లా రియాక్షన్ రాబోతా ఉందో. మీరు మానిపోతున్నప్పుడు మరి గెలికి మీరు ఇంకా దాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలతోనే ఆటలు చాలా రోజులు కరెక్ట్ కాదు. అది ప్రజలతోనే ఆటలు అసలు కరెక్ట్ గానే కాదు. వాళ్ళు ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలి. లేకపోతే మా క్షేత కాదని చెప్పేసి చెప్పాలి, వాళ్ళకి దండం పెట్టాలి. కానీ ఇంకా ఇట్లా మేము చేసినాం అనేటి అబద్ధాలు ప్రచారం చేస్తా అంటే వాళ్ళు చూసుకుంటా ఏమనుకోరు. పంచాయతీ ఎన్నికలు పెడితే అయిపోతుంది రేపు.